చాలా కాలం క్రితం ఒక చిన్న అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం పచ్చని పొలాలతో, ప్రవహించే నదులతో ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. రామయ్య చాలా కష్టపడి పనిచేసేవాడు. తన పొలంలో రాత్రింబగళ్ళు శ్రమించి పంటలు పండించేవాడు. ఆయనకు వ్యవసాయమే జీవితం. ఆ ఊరి ప్రజలందరికీ ఆయనే అన్నదాత. అదే గ్రామంలో లక్ష్మణ్ అనే యువకుడు ఉండేవాడు. లక్ష్మణ్ చాలా ధైర్యవంతుడు, దేశభక్తి కలవాడు. చిన్నప్పటి నుండి సైన్యంలో చేరాలని కల కనేవాడు. దేశం కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉండేవాడు. తన కండలు కరిగిన దేహంతో, నిండైన మనసుతో అందరినీ ఆకట్టుకునేవాడు. ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండేవాడు. ఒకరోజు లక్ష్మణుడు తన కలను నిజం చేసుకుంటూ భారత సైన్యంలో చేరాడు. అతడు ఎంతో గౌరవంగా తన యూనిఫామ్ ధరించాడు. అతని శిక్షణలో ఎన్నో కష్టాలు ఎదురైనా తన దృఢ సంకల్పంతో వాటిని అధిగమించాడు. అతడు ఒక మంచి సైనికుడిగా పేరు తెచ్చుకున్నాడు. దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తూ తన మాతృభూమిని శత్రువుల నుండి రక్షిస్తూ ఉండేవాడు. సంవత్సరాలు గడుస్తూ వచ్చాయి. రామయ్య తన పొలంలో పంటలు పండిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ సంతోషంగా ఉండేవాడు. కానీ ప్రకృతి ఒక్కసారిగా కన్నెర చేసింది. ఆ గ్రామంలో భయంకరమైన కరువు వచ్చినది. వానలు పడలేదు, నదులు ఎండిపోయాయి, పంటలు ఎండిపోయాయి. గ్రామంలోని ప్రజల ఆహారం కోసం అలమటించసాగారు. రామయ్య కూడా తన శక్తి మేరకు ప్రయత్నించిన కరువు తీవ్రత ముందు నిరాశితుడైపోయాడు. ఆ విషయం తెలుసుకున్న లక్ష్మణ్ తన స్వగ్రామంలో ప్రజలు ఆకలితో బాధపడుతున్నారని తెలిసి అతడి మనసు కలత చెందింది. సరిహద్దులో ఉండి కూడా తన ఊరి గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. తన తోటి సైనికులతో తన గ్రామం గురించి, అక్కడి ప్రజల గురించి చెప్తూ బాధపడేవారు. లక్ష్మణ్ ఒక ఆలోచన వచ్చింది. తాను సైన్యంలో ఉన్నప్పటికీ తన ఊరికి ఏదో ఒక సాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే తనపై అధికారులకు ఒక లేఖ రాశాడు. తన గ్రామంలో వచ్చిన కరువు గురించి, ప్రజలు పడుతున్న బాధల గురించి వివరించాడు. తన సొంతంగా కొంతగా సహాయం చేయాలని అనుకుంటున్నానని, అందుకు అనుమతి ఇవ్వాలని కోరాడు. లక్ష్మణ్ యొక్క నిజాయితీని, దేశభక్తిని చూసిన అధికారులు అతని అభ్యర్థనను మన్నించారు. అతనికి కొంత సెలవు మంజూరు చేశారు. లక్ష్మణ్ వెంటనే తన గ్రామానికి బయలుదేరాడు. ఊరికి చేరుకున్న లక్ష్మణ్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సైనిక దుస్తుల్లో ఉన్న అతడిని చూసి గ్రామస్తులందరూ ఎంతో సంతోషించారు. రామయ్య అయితే తన కళ్ళల్లో నమ్మలేకపోయాడు. ఎంతో కాలం తర్వాత తనను చూడడానికి వచ్చిన లక్ష్మణ్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. లక్ష్మణ్ ఊరిలో పరిస్థితిని స్వయంగా చూశాడు. ఆకలితో అలమటిస్తున్న ప్రజలను చూసి అతడు ఉదయం ద్రవించి వెంటనే తన వెంట తెచ్చిన కొత్త డబ్బును రామయ్యకు ఇచ్చాడు. అంతేకాకుండా తన తోటి సైనికులకు కూడా విషయం చెప్పి వారి నుండి కొంత సాయం సేకరించాడు. ఆ డబ్బులతో గ్రామంలో పేద ప్రజలకు ఆహారం, దుస్తులు అందించాడు. అంతేకాకుండా లక్ష్మణ్ ఊరిలో యువకులను కలిసి కరువులను ఎదుర్కోవడానికి కొన్ని సూచనలు చేశాడు. నీటిని ఎలా పొదుపు చేయాలి, ఉన్న కొద్దిపాటి నీటిని పంటలకు ఎలా ఉపయోగించాలి అనే విషయాలపై వారికి అవగాహన కల్పించాడు. వ్యవసాయ నిపుణులతో మాట్లాడి తక్కువ నీటితో పండే పంటల గురించి తెలుసుకొని రైతులకు వివరించాడు. లక్ష్మణ్ చేసిన సహాయానికి గ్రామస్తులందరూ ఎంతో సంతోషించారు. రామయ్య అయితే లక్ష్మణ్ను తన సొంత కొడుకులా భావించాడు. ఒక సైనికుడిగా మనసున్న లక్ష్మణ్ అందరూ మెచ్చుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.